ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుకున్న వాక్యం ఏంటంటే కీర్తనలు 29:11 చరణం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇక్కడ యెహోవా తన ప్రజలు అని ఉంది. అంటే మనమందరం కూడా ఆయన ప్రజలుగా చేయబడ్డాం. ఎప్పుడైతే దేవుణ్ణి మన సొంత రక్షకుడు అంగీకరించున్నామో మనందరికీ తండ్రిగా మరి దేవుడు ఉన్నప్పుడు మనమందరము కూడా ఆయన పిల్లలము, ఆయన ప్రజలుగా చేయబడ్డాం. అప్పటి నుండి మరి దేవుడంట ఆయన పిల్లలకు సమాధానం అనుగ్రహిస్తాడంట. అది మాత్రమే కాదు కానీ బలమును అనుగ్రహిస్తాడంట. ఈరోజు బలహీనులుగా మీరు ఏ విషయాలలో ఉన్నారో, ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ ప్రతి బలం నుంచి దేవుడు బలమును అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మొదటిగా. రెండవదిగా సమాధానము కలుగజేస్తానంటున్నాడు. ప్రతి అసమాధానము, ప్రతి చింత అంతా కూడా తీసివేసి సమాధానంతో దేవుడు నింపుతా అని చెప్తా ఉన్నాడు. మూడవది ఏంటంటే వారిని ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఈరోజు ఏ విషయాలలో మీరు ఆశీర్వాదం చూడట్లేదో వాటిలో ఎలా ఈరోజు ఆశీర్వదించిన దేవుడు ఆశిస్తూ ఉన్నాడు కనుక మీరు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా ధైర్యపరచబడని నమ్ముతా ఉన్నాను. కాబట్టి మనందరం ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ బలమును, నీ సమాధానమును, నీ ఆశీర్వాదమును ప్రభా మా అందరికీ అనుగ్రహించండి. మేము ఏ విషయాలలో ఈ ఉదయ సమయంలో చింతిస్తున్నామో ప్రభా, బాధపడుతున్నామో, కృంగిపోతున్నామో మమ్మల్ని విడిపించి తండ్రి ఈ రోజంతా కూడా నీ దీవెనలతో నీ క్షేమమును మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.